ఉప ఎన్నికలు అయితే షురూ అయిపోయినాయి. మరి గెలిచేది ఎవరంటారు? కాంగ్రెస్ పార్టీ పక్కనా 100% రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. కాంగ్రెస్ పార్టీకి ఎవరు పోటీ లేరు ఇక్కడ జూబ్లీస్ లో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. మాగంటి గోపీనాథ్ సతీమణి కూడా రంగంలోకి దిగింది. మరి అటు ఓట్లు పడే ఛాన్స్ ఉన్నాయని గట్టిగానే అంటారు. ఎవరు రంగంలో వచ్చినా, కేటీఆర్ రంగంలో వచ్చినా, కేసీఆర్ రంగంలో వచ్చినా, హరీష్ రావు రంగంలో వచ్చినా ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఎట్లా చెప్తారు అన్న? అంటే ఏ ధైర్యంతో చెప్తారు? అభ్యర్థి అనేది నవీన్ యాదవ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీస్ లో అనేది నవీన్ యాదవ్ గారు అనేది అభ్యర్థి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో. నెక్స్ట్ అనేది మా గవర్నమెంట్ అభివృద్ధి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో గత 10-15 సంవత్సరాల కానీ అభివృద్ధి ఈ 3 నెలల్లో 150 crores శాంక్షన్ చేసి పనులు అభివృద్ధి చేయడం జరిగింది మా కాన్స్టిట్యూన్సీలో. సో గత 15 years లో రేని అభివృద్ధి ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో జనాలందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము గెలిపిస్తామని చెప్పి జనాలందరూ చెప్తున్నారు. ఎందుకు మొన్నటి వరకు కూడా హైడ్రా వల్ల కావచ్చు, ఈ మధ్య కాలంలో ఫ్రీ బస్సు వల్ల కావచ్చు బాగా దుష్మన్ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత ఈ బై ఎలక్షన్స్ మెయిన్ రీజన్ గా పెట్టుకొని గెలిచే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో హైడ్రా అనేది లేదు. హైడ్రా వల్ల అందరి జనాలకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే లేదు. మా కాన్స్టిట్యూన్సీలో కృష్ణానగర్ లో మన బి బ్లాక్ లో హైడ్రా వాళ్ళే వచ్చి మొత్తం నాలా ఇష్యూ చేయడం జరిగింది. సో మాకు హైడ్రా వల్ల ప్లస్ ఉంది ఇక్కడ కానీ మైనస్ అనేది లేదు. సో కొంతమంది మనకు మా పార్టీకి పడిన వాళ్ళు హైడ్రా వల్ల మైనస్ అని చెప్పి షో చేస్తున్నారు కానీ హైడ్రా వల్ల మాకు ప్లస్ ఉన్నదా జనాలకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇస్తుంది మా గవర్నమెంట్. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఎవరికి గత 15 years నుంచి ఎవరికి రేషన్ కార్డులు లేవు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 10,000 రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికి సన్న బియ్యం కూడా వస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఒక 5-6 నెలలైనా ఇప్పటికీ కూడా రోడ్లు వేయలేదు. అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. చిన్న చినుకుకే మొత్తం డ్రైనేజీ అంతా రోడ్ల మీదకి వస్తుంది. అంటే మీరు నోటీస్ చేసిన అభివృద్ధి చేసే పనులు ఏమైనా ఉన్నాయా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో? ఇప్పుడు గత ప్రభుత్వంలో మాగంటి గోపీనాథ్ గారు చేయని పనులు ఇప్పుడు అవన్నీ ఏదైతే పెండింగ్లు పెట్టినారో వాళ్ళు ఆ పనులన్నీ మేము కంప్లీట్ చేపిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ పని చేపిస్తుంది. ఇంకా కొత్తగా శాంక్షన్లు చేపించి మరి మనం పనులు చేపిస్తా ఉన్నాము. అంటే ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000 అబౌవ్ మెజారిటీతో గెలవబోతున్నాం అంటే 100%. కొన్ని సింపతి ఓట్లు అటు పడే ఛాన్స్ ఉందంటారు కదా. ఇక్కడ సింపతి అనేది ఏం లేదండి. ఇక్కడ వి వాంట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లైక్ నవీన్ యాదవ్ అండ్ జూబ్లీస్ కౌన్సిల్ అందరూ కాంగ్రెస్ తరపునే ఉన్నారు. అందరూ ప్రజల్లో కూడా ఆయన 15-20 years నుంచి నవీన్ యాదవ్ గారు ఫీల్డ్లో ఉన్నారు. సోషల్ సర్వీస్ ఫీల్డ్లో ఉన్నారు. ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది, పొలిటికల్ నాలెడ్జ్ ఉంది. సో అందరు జనాలందరూ కూడా ఈసారి నవీన్ యాదవ్ గారికి గెలిపిస్తామని చెప్పి కోరుతున్నారు. ప్రచారంలో ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి నుంచి పెద్దలు చాలా మంది వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రచారం అయితే నడుస్తున్నాయి. ప్రభాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, గడ్డం వివేక్ గారు, మినిస్టర్లు, ఏఐసిసి చైర్మన్స్ అందరూ చాలా మంది ఇక్కడ వచ్చి ప్రచారం అయితే నడుస్తుంది. సెలబ్రిటీలు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? ఇక వాళ్ళు మన పిల్లకుండా వాళ్ళే వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారు సెలబ్రిటీస్ అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.